రైట్ బులెటిన్ డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రోజుకో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లిక్కర్ స్కామ్ సూత్రధారులు అసలు పాత్రధారులు ఎవరనే చర్చ జరుగుతూ ఉన్న క్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై మాజీ ఎంపీ నాని సంచలన ఆరోపణలు చేశారు. లిక్కర్ స్కామ్ నిందితులతో ఎంపీకి సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్పై ఆయన సోదరుడు మాజీ ఎంపీ నాని సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వ్యక్తులతో ఎంపీకి సంబంధం ఉందని ఆరోపించారు. ఇక లిక్కర్ స్కామ్ లో అరెస్టు అయిన కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అతని సహచరుడు దిలీప్ పైలాతో శివనాథ్ కు సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఇక మాజీ ప్రభుత్వ సలహాదారు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతం లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్న అతనికి చెందిన ఫ్రైడా ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీలో ఎంపీ కేశినేని శివనాథ్ తన భార్య జానకి లక్ష్మి కేశినేని భాగస్వాములుగా ఉన్నారని ఈ సంస్థ హైదరాబాద్ లో ఉందని పేర్కొన్నారు. అయితే కేసిరెడ్డి అతని సహచరుడు దిలీప్ పైలా నిర్వహించే యశ్వాని ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఇదే చిరునామాలో ఉందని నాని వివరించారు. ఫ్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ ఏషాన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు ఒకే అధికారిక ఈమెయిల్ ఐడిని ఉపయోగిస్తున్నాయని, ఇది రెండు సంస్థల మధ్య లోతైన అనుసంధాన్ని స్పష్టంగా సూచిస్తుందని వివరించారు. ఇక ఇప్పటికే ఇద్దరు కీలక వ్యక్తులు అరెస్టు కావడంతో యశాన్వి స్కాన్ కిందకు వచ్చి ఉండవచ్చని, విజయవాడ సిట్టింగ్ ఎంపీకి ఉన్న ప్రత్యక్ష సంబంధం ఆర్థిక నేరాలతో కుమ్మక్కవడం తీవ్రమైన ఆందోళనను రేకెత్తిస్తోందన్నారు. కేశినేని శివనాథ్ అక్రమంగా మళ్లించిన నిధులను హైదరాబాద్ రియల్ ఎస్టేట్, విదేశీ కరెన్సీలలో భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టారని సూచించే విశ్వసనీయమైన సమాచారం ఉందని తెలిపారు. ఇక కేశినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్, డెలావర్ యుఎస్ఏ, కేశినేని గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ దుబాయ్, యుఏఈ కంపెనీలకు ఈ స్కామ్తో ముడిపడి ఉందని, దేశీయ కార్యకలాపాల నుండి లెక్కల్లో చూపని సంపదను దాచిపెట్టామని, మనీ లాండరింగ్ చేయడానికి ఈ నిధులను ఉపయోగించవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయితే కేశినేని చిన్ని ఆర్థిక వ్యవహారాలపై స్వతంత్ర విచారణను ఆదేశించాలని సీఎంను కోరారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రోజుకొక మలుపు అయితే తిరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కేశినేని చిన్నికి సంబంధించి కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రోజుకొక మలుపు తిరుగుతుందని చెప్పుకోవాలి. ఈ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి రోజుకొక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ లిక్కర్ స్కామ్ సూత్రధారులు అసలు పాత్రలు ఎవరైనా చర్చ అయితే ముఖ్యంగా జరుగుతుందని చెప్పుకోవాలి. ఈ క్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. చిన్నిపై మాజీ ఎంపీ నాని సంచలన ఆరోపణలు అయితే చేశారు. లిక్కర్ స్కామ్ నిందితుల్లో ఎంపీకి సంబంధాలు ఉన్నాయని కూడా ఆరోపించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్పై కూడా ఆయన సోదరుడు మాజీ ఎంపీ నాని సంచలన ఆరోపణలు అయితే గుప్పించారని చెప్పుకోవాలి. ఏపీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వ్యక్తులతో ఎంపీకి సంబంధం ఉందని చెప్పేసి ఆరోపించడం జరిగింది. అదేవిధంగా లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అతని సహచరుడు దిలీప్ పైలాతో శివనాథ్ సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఆరోపించడమే కాకుండా సీఎం చంద్రబాబు కూడా లేఖ రాశారు. అయితే ఈ లేఖకు సంబంధించి మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో దాంట్లో బాధితులు ఎవరైతే సంబంధాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నట్టు విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేశినేనిపై చిన్నిపై కూడా కేశినేని నాని లేఖ రాయటం ఇప్పుడైతే పూర్తి స్థాయిలో కూడా ఇది హాట్ టాపిక్ గా మారినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మాజీ ప్రభుత్వ సలహాదారులు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రస్తుత లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్న అతనికి చెందినటువంటి ఫ్రైడ్ ఇన్ఫాకాన్, అదేవిధంగా ఎల్ఎల్పీలో ఎంపీ కేశినేని శివనాథ్ తన భార్య జానకి లక్ష్మి కేశినేని
భాగస్వాములుగా ఉన్నారని చెప్పేసి ఈ సంస్థ హైదరాబాద్ లోనే ఉందని కూడా పేర్కొనడం చెప్పడం జరిగింది ఆ లేఖలో. అదేవిధంగా కసిరెడ్డి అనుచరుడు సహచరుడు దిలీప్ పైలా నిర్వహించే యశ్వాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ లిమిటెడ్ కూడా ఇదే చిరునామాలో ఉందని చెప్పేసి నాని ఆ లేఖలో అయితే వివరించారు. ప్రైడ్ ఇన్ఫాకాన్ అదేవిధంగా ఎల్ఎల్పి ఎస్ఎన్వి ఇన్ఫా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు ఒకే అధికారిక ఈమెయిల్ ఐడిని ఉపయోగిస్తున్నారని కూడా ఈ రెండు సంస్థల మధ్య లోతైన అనుసంధానాన్ని స్పష్టంగా కూడా సూచిస్తుందని చెప్పేసి ఆ లేఖలో అయితే వివరించడం జరిగింది. అయితే ఇప్పటికే ఇద్దరు కీలక వ్యక్తులు అరెస్టు కావడంతో ఎస్ఎన్వి స్కాన్ కిందకు వచ్చి ఉండవచ్చు అని చెప్పేసి విజయవాడ సిట్టింగ్ ఎంపీకి ఉన్న ప్రత్యక్ష సంబంధం ఆర్థిక నేరాలతో కుమ్మకవడం తీవ్రమైన ఆందోళనకైతే రేకెత్తున్నారు. అయితే కేశినేని శివనాథ్ అక్రమంగా మళ్లించిన నిధులు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ విదేశీ కంపెనీలతో భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టారని చెప్పేసి కూడా సూచించే విశ్వనీయమైన సమాచారం ఉందని కేశినేని నాకు చెప్పడం ఎప్పుడైతే హాట్ టాపిక్ అనేటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. మరి కేశినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్ డెలావేర్ యుఎస్ఏ కేశినేని గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ దుబాయ్ యుఏఈ కంపెనీలతో ఈ స్కామ్ లో ముడిపడి ఉందని చెప్పేసి కూడా దేశీయ కార్యకలాపాల నుండి లెక్కల్లో చూపని సంపదను దాచిపెట్టారని మనీ లాండరింగ్ చేయడానికి ఈ నిధులను ఉపయోగించవచ్చని అనుమానం వ్యక్తం చేశారు కేశినేని. అయితే కేశినేని చిన్ని ఆర్థిక వ్యవహారాలపై సర్వత్రా విచారణ ఆదేశించాలని కూడా సీఎం కోరారు. మరి ఇప్పుడు ఎందుకంటే ఈ యొక్క కేసుకు సంబంధించి ఇప్పుడే ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నటువంటి నేపథ్యంలో మరి కేశినేని నాని రాసినటువంటి లేఖ, అదేవిధంగా దీంట్లో కేశినేని చిన్ని, ఎందుకంటే ప్రస్తుతం కేశినేని చిన్ని టీడీపీ ఎంపీగా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో కేశినేని నానికి రాసినటువంటి లేఖను రాజంలోకి తీసుకొని మరి ఎంతవరకు దీన్ని విచారణ చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఏపీ లిక్కర్ స్కామ్ కేసును సీరియస్ గా తీసుకున్నటువంటి ఏపీ ప్రభుత్వం తనకు సంబంధించినటువంటి ఎంపీఏ ఇందులో పాత్ర పోషించారని చెప్పేసి కూడా ఆధారాలు చూపెడతానని చెప్పేసి కేశినేని నాని మాజీ ఎంపీ చెప్పడం, అదేవిధంగా తన సోదరుడు స్వయానా చెప్పడం ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. మరి ఈ లేఖపై సీఎం ఏ విధంగా స్పందిస్తారు, మరి తన సొంత పార్టీలో ఉన్న ఎంపీపై విచారణకు ఆదేశిస్తారా, మరి లేకపోతే ఏ విధంగా ఉంటుందనేది మాత్రం అందరూ ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. మరి ఈ లేఖపై సీఎం ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. తెలుస్తోంది. అయితే సాంబశివరావు చెప్పండి, ఇంకా ఎంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది? అంటే ఇప్పటికే ఎందుకంటే కొంతమంది టీడీపీకి సంబంధించిన వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక పక్క విచారణ చేస్తానే ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఒక పక్క మిథున్ రెడ్డిని విచారణ చేశారు, అదేవిధంగా ఎంపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని విచారణ చేశారు. కసిరెడ్డికి సంబంధించిన అనుచరులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరి ఇంకా విచారణలో కొంతమంది పేర్లు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే మరి టీడీపీ ఎంపీ చిన్నిపై కూడా కేశినేని నాని ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో మరి ఏ విధంగా ఉండబోతా ఉంది అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. మరి కొంతమందిని కూడా వైసీపీ నాయకులను అయితే విచారణ చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. 2-3 రోజుల్లో కొంతమంది దాంట్లో ఎవరైతే కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళు ఎవరున్నారు అనే దానిపై కూడా పూర్తిస్థాయిలో విచారణ చేసి ఎవరున్నారు అని, ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర్ చెప్పిన అంశాలన్నింటినీ కూడా అదనంలో తీసుకున్నటువంటి సిట్ అధికారులు మరి ముందు కూడా దానిపై సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం కనబడతా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే వైసీపీకి సంబంధించినటువంటి మరి కొంతమంది నాయకులను కూడా విచారించే అవకాశం కనబడుతుంది. వాళ్ళ పేర్లు త్వరలోనే బయటపెట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సాంబశివరావు, ఇంకా గవర్నమెంట్ కి సంబంధించి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది? అంటే పూర్తి స్థాయిలో ఎందుకంటే ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో మరి కొంతమందిని కూడా బయటకు తీసుకురావడానికి అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మరి ఈ తరుణంలోనే ఇప్పుడు కేశినేని చిన్ని ఆ పేరు కూడా బయటకు రావడం, మరి అది కూడా స్వయానా సీఎం చంద్రబాబుకి లేఖ రాయడం, దీనిపై ప్రత్యేకంగా కూడా ఒక విచారణ చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి గవర్నమెంట్ అయితే లిక్కర్ స్కామ్ కేసుని ఖచ్చితంగా బయటికి తీసి ప్రజల ముందు ఉంచాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి వేల కోట్ల లిక్కర్ స్కామ్ కేసు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ లిక్కర్ లో వచ్చినటువంటి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి తరలిపోయాయని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. ఆ వేల కోట్ల రూపాయలన్నీ కూడా ఎక్కడెక్కడికి వెళ్ళాయి, అసలు లిక్కర్ స్కామ్ కేసు ఎంత సీరియస్ గా ఉండబోతుంది అనేది కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే చెప్తా ఉంది. ఎందుకంటే గతంలో లిక్కర్ పూర్తి స్థాయిలో కూడా మద్యాన్ని ఇతర మద్యాలన్నీ ఆపేసి సొంతంగా బ్రాండ్లు తయారు చేసుకుని లిక్కర్ స్కామ్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి ప్రధానంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కీలక పాత్ర పోషించారు. మరి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరి ద్వారా ఈ కీలక పాత్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఎవరు ఏం చేయలేరు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ సహకారం అటు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ సీఎం అప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరి సహకారంతో కసిరెడ్డి యొక్క వేల కోట్ల రూపాయల నిధులు మళ్లించడం, దీంట్లో ప్రధాన సూత్రధారిగా కూడా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అని భావిస్తున్నటువంటి ఈ కేసుని సీరియస్ గా తీసుకుని అయితే ముందుకు తీసుకెళ్లే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.